ఓం శ్రీ కనకదుర్గాయే నమః. జై భవాని. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో డే వ్లాగ్ చూపించబోతున్నాను. మన 2025 సంవత్సరంలో ఆషాఢ మాసంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు జూలై 8, 9, 10వ తారీఖుల్లో శాకంబరి దేవిగా మనకి దర్శనమిస్తున్నారు. సో నేను ఈరోజు అనగా 8వ తారీఖున అమ్మను దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఎలా జరిగింది ఏంటి అనేది నేను మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము లిఫ్ట్ మార్గంలో వెళ్ళాము కొండపైకి. సో ఫస్ట్ అయితే వెళ్ళగానే కళావేదిక దగ్గర అన్ని రకాల కూరగాయలు అలాగే ఆకుకూరలతో శివలింగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు వీడియోలో చూడొచ్చు ఎంత బాగుందో. అలాగే కళావేదికకు ముందుగానే అమ్మవారు ఉంటారు. సో అమ్మవారిని కూడా ఇలా కూరగాయలతో ఇలా అలంకరించారు. అలాగే ఇది మొత్తం టెంపుల్ లోపలి వ్యూ అనమాట. సో ఫుల్ ఆఫ్ కరివేపాకు, సొరకాయలు, ఇంకా అన్ని వెజిటేబుల్స్ అండి, లేనిదంటూ లేదు. అన్ని రకాల వెజిటేబుల్స్, లెమన్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ అన్నిటితో అమ్మవారికి ఇలా చేశారు. అండ్ ఈవెన్ మీరు నమ్మరు, వాక్కాయలు ఎంతమందికి తెలుసు, వాక్కాయలతో కూడా డెకరేషన్ చేశారు టెంపుల్లో. అలా లోపల కాసేపు కూర్చుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది మనసుకి. ఆ తర్వాత కొన్ని పిక్స్ దిగేసిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. అమ్మని దర్శనం చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ పక్కనే మల్లేశ్వర స్వామి ఉంటారు. మల్లేశ్వర స్వామి దర్శనానికి ఇప్పుడు వెళ్తున్నాము. పక్కనే ఉంటారు. సో చుట్టూ కొన్ని ఉపాలయాలు ఉంటాయి. సో అన్ని ఉపాలయాలు కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఇది అమ్మవారి యాగశాల, అలాగే చండీ హోమం అన్నీ జరుగుతాయి. అండ్ అలాగే ఇది అద్దాల మండపం. సో అద్దాల మండపం కూడా వెళ్ళాము. అలాగే సిద్ధి వినాయక, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరినీ కూడా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా అక్కడ అమ్మవారికి కదంబం ప్రసాదంగా ఇస్తుంటే తీసుకున్నాము. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కదంబం అనేది సంవత్సరంలో ఈ 3 days మాత్రమే పెడతారు. అంటే ఈ శాకంబరి ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రమే ఇది నైవేద్యంగా పెడతారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఈ కదంబం ఇస్తారు. కదంబం అంటే అన్ని కూరగాయలు వేసి సాంబార్ రైస్లా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ సాంబార్ రైస్ అనమాట. అన్ని కూరగాయలు వేసి చేస్తారు. చాలా కమ్మగా ఉంటుంది. అమ్మ ప్రసాదాన్ని ఎలా ఉంటుందో చెప్పేంత గొప్పవాళ్ళైతే మనం ఎప్పటికీ కాలేము. అంత బాగుంది ప్రసాదం. సో ఆ తర్వాత పక్కనే ఇలా కళావేదిక దగ్గర కోలాటం జరుగుతుంటే చూసాము. అలాగే ఈ శాకంబరి ఉత్సవాలు జరిగేది ఆషాఢ మాసంలో కదా. సో ఆషాఢ మాసంలో అమ్మకు అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి కూడా ఆషాఢ మాస సారెను సమర్పిస్తున్నారు. ఆ దుర్గమ్మకు తమ శక్తి కొలది ఇట్లా సారెను తీసుకొస్తున్నారు. అందులో ఇట్లా స్వీట్స్, ఫ్రూట్స్, ఇంకా గాజులు, ఈవెన్ మీరు నమ్మరు మెహందీస్తో సహా, అంటే గోరింటాక్తో సహా అమ్మకి సమర్పిస్తున్నారు. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదు. అమ్మకు అలంకరణ కూడా మొత్తం కూరగాయలతోనే జరిగింది. ఎంతో అందంగా ఉన్నారు అమ్మవారు. అమ్మల్ని కన్నా అమ్మ కదండి, మరి అంతే అందంగా ఉంటారు ఆ జగన్మాత. ఆ తర్వాత అమ్మ అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చాము. అమ్మ అన్నప్రసాదంలో ఏమేమి పెట్టారు అంటే టొమాటో చట్నీ, ఆలు అండ్ క్యాబేజ్ కర్రీ అండ్ టొమాటో పప్పు, అలాగే బెల్లం పొంగల్ అనమాట. సో ఫస్ట్ అయితే బెల్లం పొంగల్తో స్టార్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అమ్మ ప్రసాదం అంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా ఇలా ఉంది అలా ఉంది అని ఏం చెప్తాం, మనకి ఆ అమ్మ ప్రసాదం దొరకడమే అదృష్టం అనుకోవాలి. అంత బాగుంది. టేస్ట్ కూడా అలానే ఉంది. సో మంచిగా అమ్మ ప్రసాదాన్ని స్వీకరించి ఇంకా నెక్స్ట్ సాంబార్ కూడా వేశారు. అండ్ లాస్ట్లో ఇంకా మజ్జిగతో
మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా జరిగిందండి అమ్మ దర్శనం. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. సో అమ్మని అలా చూస్తూ ఉండిపోయాను. అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు. సో మీరు కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. డేట్స్ మళ్ళీ చెప్తున్నాను, జూలై 8, 9, 10. సో ఈరోజు 8, ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది మీకు ఈ ఆపర్చునిటీ.